హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఎల్లారమ్మ తల్లికి సలేండు పట్టామండి. అది చూపిద్దామని మీకు పెడుతున్నానండి వీడియో. పంచదారతో కొంచెం బెల్లం వేసి చేసామండి. మనకి అదే కేజీ లెక్క అండి. కేజీ బెల్లం కానీ పంచదార కానీ కలర్ కోసం కొంచెం బెల్లం వేసుకున్నాం. మేము అంత ఎక్కువ పంచదారతోనే చేసామండి. ఒక అడ్డిడికి పట్టాములే. దానికి కొంచెం పంచదార, ఎక్కువ పంచదార, కొంచెమే బెల్లం వేసాము. కలర్ కోసం వేసాము. అచ్చంగా పంచదార అయితే కొంచెం కలర్గా ఉండదు కదా, అందుకని పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకున్నామండి. దాన్ని కొంచెం వాటర్, దాని సరిపడా కొంచెం వాటర్ మునిగే వరకే ముక్కలు, బెల్లం ముక్కలు. ఇంకా పొయ్యి మీద పెట్టి పాకం వచ్చే వరకు తిప్పుకున్నాం. ఈ ముత్తైదులకి రేపు ఎల్లారమ్మ తల్లికి సారి తీసుకెళ్ళటం కోసం ముత్తైదుల్ని పిలవటానికి, పేరెంట్ వాళ్ళకి చెప్పడానికి వెళ్తున్నారండి. వచ్చారా పిల్లలు? బొట్లు పెడుతున్నారు. ఊర్లో పిలిచి రావటానికి వెళ్తున్నారు. ఇంకా పాకం పొయ్యి మీద పెట్టుకున్నాను. అవి మాకు చిన్నప్పటి నుండి మాకు ఇదిగా ఉంటారండి. మా ఇంటి పక్క వాళ్ళే బాగా ఉంటారు మాతో. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటారు భార్యాభర్తలు. ఆమె పాలు పిండికి వస్తానని వెళ్ళింది, నన్ను పొయ్యి దగ్గర కూర్చోబెట్టి. ఆమె పాకం పట్టేది. మా అమ్మ ఏమో పెద్దదైపోయింది కదా, ఆయన పెద్దదైపోయింది కదా, ఆమె చెబుతూ ఉంటుంది ఈ పైనుండి. అదిగా అమ్మ చెబుతూ ఉంటే చేస్తూ ఉంటాం. అదండి. పూజ సామాన్ అవి కొంచెం శుభ్రం చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు. అంతా రెడీ చేసుకుంటే ఈ రాత్రే ఇంకా పొద్దున్న పనులు ఉండవులే అని శుభ్రం చేస్తున్నారు అంతా. పాకం వచ్చిందా రాలేదో చూసుకుంటుంది. ఇంకా నానబెట్టి పిండి మరకే పట్టించుకొచ్చామండి. ఇదివరకు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అసలు మాట ఇంట్లా, కొట్టట్లా. రోళ్ళల్లో ఇప్పుడంతా ఫ్యాషన్గా మరలాడించుకోవటమేగా. అదిగో పాకం వచ్చిందా రాలేదా కోడుతుంది చూసి ఉండ. అది గట్టి పాకం వచ్చింది, కొట్టంగానే అది ఎగిరెళ్ళి అవతల పడిపోయింది. నవ్వుకుంటా ఇంకా పాకం యాలకి పొడి మిక్సీ పట్టుకుని ఎత్తుకొచ్చారు. యాలకి పొడి వేస్తుంది. కొంచెం పంచదారను యాలకులు వేసి మిక్సీ పట్టారు, అది వేస్తున్నారు. ఆ పిండి పాకం వచ్చేసింది, దిష్టి తీసి వేసేస్తుంది. ఇంకా భార్యాభర్తలే. ఆయనేమో తిప్పుతూ ఉంటాడు. తర్వాత ఏమో తిరిగిన వరకు ఏమో తిప్పిద్ది, తర్వాత మగ మనిషి తిప్పుతూ ఉంటాడు. ఆడవాళ్ళల్లో అయితే అస్సలు అవ్వదండి అది. ఆ పాకం పొయ్యి మీద పిండి పట్టాలంటే మగవాళ్ళు తిప్పితే కొంచెం ఎక్కువ పిండి పట్టిద్దంట. అయితే ఇది బాగా పాకం కుదిరిన వాళ్ళు చేసుకుంటేనే సలివిడి వస్తుంది. కుదరని వాళ్ళు చేశారో అది చెడిపోద్ది. పలసనన్నా అవుతుంది, గట్టన్నా అవుతుంది. ఎవరన్నా చేస్తే వచ్చిన వాళ్ళే చేయాలి. అరిసెలు కానీ ఈ సలిముళ్ళు కానీ. మాకైతే ఇక 10 కొబ్బరి ముక్కలు నేతిలో వేయించారండి, అది వేస్తున్నారు. సున్ను కూడా వేయించి పెట్టుకున్నారు. పెట్టి ఆ సున్ను కూడా వేస్తారు ఇప్పుడు. మినప్పప్పు వేయించి సున్ను వేస్తారు. కొంచెం వేస్తే గట్టిపడుతుందంట అది వేస్తే. ఆ పాకం పట్టే అది పలసగా ఉంది కదా, ఆ పిండి పట్టే వరకు వేస్తూ ఉండి తిప్పుతుంది. చాలా బాగుంటుందండి పొయ్యి మీద పెట్టుకుంటే, స్టవ్ల మీద కంటే కూడా. ఇంకా నేతితో పడితే ఇంకా మామూలుగా ఉండదు చలిమిడి. నేతితోనే చేస్తారు శ్రీమంతాలకి, పెళ్ళిళ్ళకి. పెద్దవి 5 మాలలు 10 మాలలు కూడా పడతారండి వీళ్ళు. మా అమ్మ పైన చెబుతూ ఉంటుంది, ఇంక వీళ్ళు చేస్తూ ఉంటారు అరిసెలు కానీ అవి కానీ. అది సున్న ఏమన్నా వేస్తే కొంచెం టైట్ అవుతుందని సున్న అయిపోతుంది ఆమెక. మినపసున్నది కొంచెం వేస్తుంది.
ఇంకా టైట్ అవుతుంది సున్న వేస్తే. ఇంకా తిప్పలేకపోయింది, ఇంకా కూర్చుంది. ఈయన తిప్పుతున్నాడు ఇంకా. పాకం అంటే మామూలుగా అసలు అది తిప్పలేమండి మనం, నొప్పులు వస్తాయి చేతులు. కొంచెం అయితే ఏదన్నా సాల్ట్ అట్లాగైతే తిప్పుకోవచ్చు, కానీ ఎక్కువ ఎక్కువ పాకాలు తిప్పలేము ఆడవాళ్ళం. మగవాళ్ళే తిప్పాల. ఆ పొయ్యి మీద పట్టిన వరకు పట్టిస్తున్నారు. ఇంకా దాన్ని సరిపడా దాని మీద తిప్పి కిందకి పెట్టుకుంటారు. కిందకి పెట్టి దాన్ని ఇంకా ఎంత పడుతుందో చూసుకుని చేస్తారు. ఈ పండగలు అయితే ఇంకా అరిసెలకి అది అయితే ఇంకా సందడిగా ఉంటుందండి. ఈ సలివిడికే కాదు, పండగలకి అలాగే చేస్తూ ఉంటారు. నోములని అవి అని ఇవని ఉంటాయి కదా. దీపావళి పండగలకు కూడా మంచి మంచి పిండి వంటలు చేస్తూ ఉంటారు. పొయ్యిల మీదే అంతా. స్టవ్లు అయితే చిన్న చిన్న వంటలు, ఈ పొయ్యిల మీదే ఎక్కువ ఎక్కువ చేసుకుంటాం కదా. తక్కువ చేయం. 5 మాలలు, 2 మాలలు, 3 మాలలు చేసుకునేవాళ్ళు చేసుకున్నట్టు చేసుకుంటారు. మాకైతే ఎక్కువే పడతాయి. పెద్ద ఫ్యామిలీలకి ఎక్కువే పట్టుకోవాలి, అరిసెలైనా ఏదైనా. ఇంకా తీసాడండి, తీసి కింద కూర్చొని తిప్పుతున్నాడు చూడండి. అదంతా చుట్టూ ఏదన్నా పిండి ఉన్నా కూడా దానిలో కలిసేటట్టు తిప్పేస్తున్నాడు. ఇప్పుడు నెయ్యి వేసి కొంచెం ఇంకా దానిలో చిక్కబడకుండా ఉంటుంది అన్నమాట. నెయ్యి వేస్తే, నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది. వేయించేటప్పుడు కూడా నేతితోనే వేయించాలి ఆ కొబ్బరి ముక్కలు కానీ అవి. నేతి సలివిడి అంటే ఇంకా నేతితోనే చేస్తారు. పచ్చి వాసన రాకుండా మంచి వాసన వస్తుంది పొయ్యి మీద చేసుకుంటే. కట్టెల పొయ్యి మీద అంటేనే టేస్ట్ వస్తుంది ఏదైనా సరే. స్టవ్ మీద ఏముంటుంది, ఊరికే చెర చెర కాలిపోతూ ఉంటుంది. అదరా బదరా పట్టేస్తాము. పిండి వంటలైనా పొయ్యి మీద కాలిందిను స్టవ్ మీదకి చాలా తేడా ఉంటుందండి. అది వచ్చింది అయిపోయింది. ఇంకా కొంచెం గట్టి పడాలేమో అని కొంచెం వేస్తున్నారు సున్ను. సరిపోయింది. ఇంకా ఇంకా అంతా రెడీ అయిపోయినట్లే. ఇంకా సరిపోయిందని చూపిస్తున్నాడు అది ఎత్తి కర్ర. సరిపోయింది. ఇంకా సలివిడి రెడీ. అంతేనండి.